మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. ఆయన ఎలా దర్శించాలి, ఆయన ఎదుకు ఎలా రావాలి, ఏమి తీసుకొని రావాలి, ఏమి ఇవ్వాలి, ఏమి తెచ్చి ఆయన దర్శించాలి అంటే ఓన్లీ వన్ అండ్ సింపుల్ థింగ్. ఏమిటి అనంటే ఏం చెప్తున్నాడు చూడండి. ఏమి ఇవ్వగలను అంటున్నాడు. ఏమి తెచ్చి నేను ఆయనను దర్శింతును, ఏమి తీసుకొని రావాలి, మహోన్నతుడైన దేవునికి నేను ఏమిచ్చి నమస్కారం చేతునంటే ఏడాది దూడలనా, దహన బలులనా, వేలాది పొట్టేళ్లనా, వేలాది నదులంత విస్తార. ఆయన సంతోషం, మరి ఏం సంతోషం కలుగజేస్తుందో ఆయనకి, ఏం సంతోషం కలుగజేస్తావంటే, నరుడా పాప పరిహారార్థ గర్భఫలము నేను ఇస్తున్నావు, ఇన్నిచ్చినా కూడా ఉపయోగం లేదట. 8వ వచనంలో చెప్తున్నాడు, ఏది ఉత్తమమో, ఏది శ్రేష్టమైనదో, ఏది మేలుకరమైనదో, ఏది న్యాయమైనదో చెప్పబడుతుంది, అది నీకు తెలియజేయబడి. అదేమనగా న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము చూపుకొనుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు. వీటన్నిటిలో ఏం లక్షణం ఉందంటే భయపడే లక్షణం ఉంది. ఎవడు న్యాయంగా ప్రవర్తించగలడు, ఎవడు న్యాయంగా ఉంటాడు, ఎవడు కనికరాన్ని చూపుతాడు, ఎవడు దీన మనసు కలిగి ఉంటాడంటే దేవునికి భయపడు వాని లక్షణం ఇది. ఎవడు దేవునికి భయపడుతుంటాడో ఆయన కోరుతుంది ఇదే. మన వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని ఆయన ఆశించటంలే, మన వెండి బంగారులను ఆయన ఆశించటంలే, మన యొక్క గొప్పతనాన్ని ఆయన కోరటం లేదు, కానీ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఉన్నది. అబ్రహామును ఇంత గనుడైన వానిగా దేవుడు చేయటంలో ఆయన సంకల్పం ఏంటంటే ఏ క్షణములో కూడా దేవునికి భయపడువాడు, ఏ స్థలములో ఉన్నా భయపడువాడు, ఎక్కడ ఉన్నా దైవ భయము కలిగి ప్రవర్తించేటువంటి వాడు. ఆమేన్. కొంతమంది ప్రవర్తన మనుషుల ఎదుట బాగానే ఉంటుంది, ఇంటిలో ఒక రకంగా ఉంటుంది, మందిరములో మరొక రకంగా ఉంటుంది, ఆఫీసు స్థలాలలో మరొక రకంగా ఉంటుంది, కాలేజీకి వెళితే ఇంకొక రకమైనదిగా, ఫ్రెండ్స్తో కలిస్తే ఒక ప్రవర్తన, బంధువులతో కలిస్తే మరొక ప్రవర్తన కదా. నో, దేవుని పిల్లలారా, ఏ స్థలములో నీవు ఉన్నా, ఎక్కడ నేను ఉన్నా, మనలో ఉండవలసిన దైవికమైన లక్షణం ఏమిటంటే ఏ స్థలములో ఉన్న ఆయనకి భయపడటం ఆయన ఇష్టపడుతున్నాడు. అలా భయపడు వారి ఎడల వారికి మేలు చేసే దేవుడు, అలాగూ భయపడే వారి తరములకు కనికరము చూపే దేవుడు. అబ్రహాము భయపడ్డాడంటే దడుచుకున్నాడని కదా దాని భావం. దేవుని అందలి భయముతో ఆయన ఉన్నాడు, ఈ స్థలములో ఆయన ఉన్నాడు. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు. నా ప్రవర్తన నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా మాటలు నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా చూపులు నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, నా క్రియలు నడతలు నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రభువు నాలో ఉన్నాడనే భయము, నా దేవుడు నా మాటలు ఆలకిస్తున్నాడనే భయము, నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము, నా దేవుని మాటకు నేను లోబడాలనేటువంటి భయం. వారు తప్పకుండా కృప పొందుకుంటారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 12 వాక్యములు. యోనా గ్రంథం యోనా గ్రంథం
యోనా గ్రంథం 1వ అధ్యాయము 9 to 12 వర్సెస్. ఓకే, దేవుని పిల్లలారా, యోనా అనగా పావురము అని అర్థం. చిన్న ప్రవక్తల కోవకు చెందినవాడు. దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రేరణ, దేవుని పిలుపు ఏమిటంటే యోనాను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? తర్షిష్కు వెళ్ళమంటున్నాడు, నినివేకి వెళ్ళమన్నాడు. కానీ అయ్యగారు ఏ వాడెక్కాడు చెప్పండి? తర్షిషు వాడెక్కాడు. ఇది మానవ నైజం. ఆది నుండి మానవ నైజం ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసే బుద్ధి. ఆయన ఏది వద్దంటాడో దాన్ని జరిగించటం మానవ బుద్ధి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నీవు నినివేకి వెళ్ళు, నినివే వారి దోషము ఆకాశమునంటుచున్నది, వారి యొక్క దోష శిక్ష భరింపజాలనిదిగా ఉన్నది, నేను వారిని శిక్షించకుండునట్లు వారు మారు మనసు పొంది నా తట్టు తిరిగినట్లుగా నీవు వెళ్ళి వారికి నా వార్తను ప్రకటించమనంటే, యోనా ఈ గొడవంతా నాకెందుకని తర్షిష్కు వెళ్ళేటువంటి వాడకి వాడ అడుగు భాగమున, ఈ అడుగు భాగాన్ని ఏమంటారంటే షిప్లో బంక్ క్లాస్ అంటారు. బంక్ క్లాస్ సినిమా హాల్లో నేల క్లాస్ లాంటిది. అడుగు భాగం, ఈ అడుగు భాగంలో నేను ప్రయాణం చేశాను. అండమాన్ వెళ్ళినప్పుడు 2010వ సంవత్సరంలో, అప్పుడు 2000 రూపాయల టికెట్. అడుగు భాగాన అది నీళ్లలో ఉంటుంది ఆ భాగం, మిగతా భాగం అంతా పైన ఉంటుంది. ఈ అడుగు భాగం మాత్రం నీళ్లలో ఉంటుంది. అడుగు భాగాన పండుకున్నాడు. పండుకున్న వానికి తన పాటికి తన గాఢ నిద్రలో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ ఓడ దరికి చేరేలాగా లేదు. ఎందుకు లేదయ్యా అంటే తీవ్రమైన తుఫాను ఓడను ఊపేస్తుంది. ఓడలో ఉన్నవారు భయపడి ఓడ సరుకులన్నిటినీ, షిప్పులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంటైనర్స్, మన లారీలు మోసే కంటైనర్స్, ఒక్కొక్క దానిలో 30, 40, 50, 60 కంటైనర్లు కూడా పెడతారు. ఆ ఫ్రంట్ భాగంలో చాలా సరుకంతా వాళ్ళు సముద్రంలో వదిలివేశారు. ప్రాణము దక్కించుకోరుకున్నారు. సరుకు పడేయటమే కాదు, ఎవడికి వాడు భయపడి తమ దేవతలకు ఏం చేస్తున్నారట? తమ దేవతలకు ప్రార్థన చేశారు. ఇది కూడా బాగానే ఉంది. అయినా సముద్రము నిమ్మళించలేదు, తుఫాను ఆగలేదు. మూడో ప్రయత్నం ఏం చేశారంటే, అసలు ఎవడి వలన ఈ తుఫాను వచ్చానో చీట్లేద్దామని మొదలుపెట్టారు. మూడో ప్రయత్నం. మొదటి ప్రయత్నం ఏమో సరుకులు పడేశారు, సముద్రం పాలు చేశారు. రెండో ప్రయత్నం ఏమో ప్రార్థనలు, తమ దేవతలకు ఏం చేశారట, అది కూడా, ఆ ప్రయత్నం కూడా సక్సెస్ కాలే. మూడో ప్రయత్నంలో అసలు దీనికి కారకుడు ఎవడి వలన ఇది వచ్చానో అని వారు చీట్లు వేసుకున్నారట. చీట్లు వేయగా అయ్యగారు పాస్టర్ గారి పేరును వచ్చింది. ఏ పాస్టర్ గారు అయినా? యోనా పాస్టర్ గారి పేరును చీటీ పడింది. సరే, ఎక్కడున్నాడా వీనని అందరూ వెదకగా మొత్తం మీద ఓడ నావికుడు వెళ్ళి ఓడ అడుగు బాగాన చాలా ప్రశాంతంగా ఉన్నాడు. యోనాకి తుఫాను వచ్చింది తెలియదు, సరుకులు పడేసింది తెలియదు, వీళ్ళందరూ ప్రార్థన చేసింది తెలియదు. చీట్లేసిన గొడవ కూడా తన పాటికి తన హాయిగా ఉన్నాడు. దీనిలో ఒక మర్మం చెప్పనా? ఒక సేవకుడు ఇలాగుంటే
ప్రజలు ఎంత ఆపదలో ఉంటారో దీని నుంచి నేర్చుకోవచ్చు. ఒక సేవకుడు అవిధేయుడైతే దేవుని ప్రజలైన వారికి ఎంత నష్టం కలుగుతుందో దీని నుంచి హెచ్చరించబడుతున్నాం. దేవుని చిత్తము జరిగించవలసిన వాడు, దేవుని మాటకు లోబడి వెళ్ళవలసిన వాడు దేవుని మాటకు అవిధేయుడైతే లోకం ఎంత శ్రమలలో ఉంటుందో దీని నుండి మనం గ్రహించవచ్చు. సేవకుడే కాదండి, దేవుని చేత హెచ్చరింపబడిన దేవుని పిల్లలు దైవ చిత్తాన్ని జరిగించకపోతే పెను ప్రమాదాలు పొంచి ఉంటాయి, ఆపదలు పొంచి ఉంటాయి. ప్రభు వెనుకాడడు. యోనా అప్పుడు వాడ నావికుడు కెప్టెన్ వెళ్ళి అతన్ని పట్టుకున్నాడు. వెళ్ళి అన్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకేమి అసలు ఎంత కల్లోలం జరుగుతున్నా కూడా తనకేమాత్రము కూడా తెలియని నిద్ర, స్పర్శ లేదు, స్పృహ లేదు, ఏమి జరుగుతుందో తనకు తెలియదు. తన నిద్రలో తాను ఉన్నాడు, తన పాటికి తాను ఉన్నాడు. ఎంత విచారం! దేవుని పిల్లలు కలవరపడకపోతే దేవుని పిల్లల కుటుంబాలలో క్షేమాభివృద్ధి కలగదు. దేవుని పిల్లలు కలవరపడి ప్రార్థనలు చేయకపోతే దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. దేవుని పిల్లలు కలవరపడుచు ప్రభు తట్టు చూడకపోతే దేవుని కార్యములు ప్రభు జరిగించటానికి ఆయన ముందుకు రాడు. మనము కలవరపడుచు ప్రార్థనలు చేస్తూ మూలుగుచు ముందుకు సాగితేనే ఆయన వారిని దర్శించేది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత మాత్రము పారిపోతున్నావు, నువ్వెంత మాత్రము తప్పించుకుందాం అనుకున్నా, ఆయన వేచి చూడు. మోషేను కూడా అలాగే పంపకోరాడు ఆయన, కానీ ఆయన చాలా సాకులు చెప్పాడు. మనందరికీ తెలుసు. ఏమేం చెప్పాడు? నేను నత్తివాడను అన్నాడు. ఇంకేం చెప్పాడు? నేనంత మాటకారిని కాను అన్నాడు. ఈయన నత్తోడు కాదో, మాటకారి కాదో, ఉపయోగపడడో, చేస్తాడో చేయడో ఇవన్నీ ఆయనకు తెలియదు అంటారా? ఆయన నిన్ను నియమించినప్పుడే నిన్ను ఎరిగిన దేవుడు. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడినప్పుడే ఆయన కన్నులు నన్ను చూచిన కన్నులు ఆయన కన్ను. ఆయనకెందుకు తెలియదు? మనం సాకులు చెప్తున్నాం, మనం తప్పించుకోవాలనుకుంటున్నాం, నా వల్ల కాదు అంటున్నాం. ప్రియుడు వచ్చినప్పుడు షోలమతి కూడా అలాగే సాకులు చెప్తుంది. నేను ఇప్పుడు వివస్త్రగా ఉన్నాను, ఇప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నాను, ఇప్పుడు నేను రాలేను, ఇప్పుడు నేను లేవలేను, ఇప్పుడు నేను తలుపు తీయలేను, ఇప్పుడు నీ ఎదుకు రాలేను అని పరమగీత గ్రంథం. అలాగనే ఈరోజు దేవుని పిలుపును అనేక మంది సాకులు చెప్పేవారిగా కూడా ఉన్నారు. యోనా యొక్క తత్తరపాటు లేని ఆ నిద్ర ఒకని వలన ఓడలో ఉన్న వారందరూ వేదన పడుతున్నారు. ప్రాణ సంకటం దరికి చేరుతామా లేదా? సముద్ర ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. హాయిగానే ఉంటుంది, కానీ కొన్ని నెలల పాటు, దినాల పాటు సాగే ప్రయాణాలు. దరి కనపడదు, రెండో అంచు కనపడదు. ఆ సైలింగ్లో కొన్ని దినాల పాటు ఏం కనపడవు దరికి వచ్చేవారికి. ఆ ఓడలో ఉన్నవారు తప్ప, పైన ఆకాశం తప్ప కింద నేల కూడా కనపడదు. దరికి చేరాకే మనం ఆలోచించుకోవాలి. ఓహో, దిగాము, నేల మీద కాలు పెట్టామని. అంత భయంకరంగా ఉంటుంది. ఈ ఓడ నావికుడు వెళ్ళి ఆయన లేపాడు. ఎంత మర్యాదకరమైన పిలుపు పాస్టర్ గారికి అండి.
ఇక్కడ రెవరెండ్ డాక్టర్ బిషప్ పాస్టర్ గారు అన్నాడా? అసలు ఈయన ఎవరికి ఆయనకని తెలుసా? ఏమన్నాడు ఆయన? పాస్టర్ గారు ఈ ప్రవక్తని ఎంత చక్కగా పిలుస్తున్నారంటే, ఓ నిద్రపోతా ఎంత పిలిచాడు. లేచి నీ దేవునికి ఏమొచ్చిందంటావు అన్నాడు. ఏమొచ్చేది ఏందిరా బాబు నువ్వు? ఇది మూడో ప్రయత్నం. ఒక ప్రయత్నం సరుకులు తీసి బయటపడేసాం, రెండో ప్రయత్నంలో మేమందరం ప్రార్థన చేసాం, మా దేవతలు మా దేవుళ్ళు మాకేమి జవాబు ఇవ్వలేదు. మూడో ప్రయత్నంలో చీట్లు వేసాం, ఆ చీట్లు వస్తే ఆ దుర్మార్గుడు నువ్వే అని వచ్చింది. నీ వల్లనే ఇది మునిగిపోయేటట్టు, మా ప్రాణాలకు ఉరిపడ్డట్టు, మేమందరం సముద్రం పాలయ్యే పరిస్థితి నీ మూలానే వచ్చింది. నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి అంటే అయ్యగారు తక్కువ తింటాడా? ఆయన ఎందుకు తగ్గుతాడు? ఆయన చూడండి ఎంత తమాషాగా చెప్పాడు. అనగానే ఏం జరిగింది అన్నాడు. కీడు సంభవించింది, చీట్లు వేస్తాం. ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటు యోనాము కాబట్టి మీరు అతన్ని 8:1 ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు నీ అడ్రస్ కావాలి, బయోడేటా అంత మర్యాదకు చెప్పు, ఆధార్ కార్డుది అన్నారు. అతడు వారితో అంటే బడాయి అయితే ఏం తగ్గల. ఏది వాళ్ళందరూ ఏ కర్మనన్నా గాలనే సావనే, కానీ అయ్యగారికి బడాయి అయితే వెంటనే ఏమంటున్నాడు? ఏమనుకుంటున్నావు? అంత ఆషామాషికి నిద్రపోతాడు అయిదని అంటున్నావు. మనం కూడా ఒప్పుకుంటామా? నేను లేస్తే మనిషిని కాదు అంటారు చూసారా? అట్లా ఏమంటున్నాడు? నేను హెబ్రియుడను. హెబ్రియుడ్ అంటే ఏమనుకుంటున్నావు నీవు? ఐఎమ్ ద హెబ్రియుడను. హెబ్రియుడు అంటే సముద్రమును దాటినవాడా. నేను ఏ దేవుని సేవకుడినో తెలుసునా? సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. ఆకాశముకును భూమికిని సముద్రమునకును సృష్టికర్తండు దేవునికి నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూసారా? సాక్ష్యం మామూలుగా ఉందంటారా? వాడు బిత్రపోయాడు అని చెప్పుకోవాలా. 10వ వచనంలో తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు నేను విషయం అని చెప్పేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన సంగతి, ఒప్పుకుంటున్నాడు. భయపడ్డాడు, క్లియర్గా చెప్పుకుంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడినని. భయపడి ఏం చేస్తున్నాడంటే తన తప్పును ఒప్పుకుంటున్నాడు. నేను పారిపోతున్నాను నా దేవుని సన్నిధి నుంచి. వాళ్ళకి ఇంకా అత్త భయం ఎక్కువైంది, కంగారు ఎక్కువైంది. అయితే దేవుని పిల్లలారా, 11వ వచనంలో మనం గమనిస్తే, మరి ఏం చేయమంటావు మమ్మల్ని అన్నాడు. ఏం చేసేది ఏముంది? 12వ వచనం, నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదికి వచ్చాను నాకు తెలిసేవం చెప్పేస్తున్నాడు. నా బట్టే వచ్చింది. మరి ఏం చేద్దాం? నన్ను ఎత్తి, నిద్రపోతేనే తుఫాను వచ్చింది, ఎత్తి సముద్రంలో వేస్తే. కానీ ఒక మనిషిని సముద్రంలో వేయటానికి ఆలోచించరా? చెప్పండి. వాళ్ళతో పాటు ఒక ట్రావెలరు ఈయన ఏమంటున్నాడు? నన్ను ఎత్తి పడేయమంటే పడేయటమేనా? పడేస్తామా అసలు మనం? పడేయమంటే పడేయటమేనా? పడేస్తారా? పడేస్తే ఇతను నిద్రపోతేనే తుఫాన్ అయితే ఎత్తి సముద్రంలో పడేస్తే. కానీ వాళ్ళు బ్రతకటం కోసం ఏమాత్రం కంగారు లేకుండా మనోడు చెప్పినట్లుగా ఎత్తి ఆయన ఎక్కడేశారు? ఇసిరి పడేశారు. డౌట్ లేదు వాళ్ళకి, ఇంకా వాళ్ళు బ్రతకాలా. దేవుని పిల్లలారా, సేవకుడు నిద్రపోతేనేమో కలవరం, సేవకుడు కలవరపడి లేచి మొరపెడితేనేమో అందరికీ క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. సేవ అంటే ఎట్లా ఉంటుంది? కలవరముందిన వేళలలో
తడబడుచున్న లోయలలో వినబడుచున్నది నీ స్వరమే, నడిపించుచున్నది దర్శనమే నాథా దర్శనమే, నీ నామమే మరువలేను, దేవ ఈ సేవనే విడువలేను. దేవుని పిల్లలారా, ఎత్తివేయగా సముద్రం మిక్కిలి నెమళించాను. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, తను దేవునికి భయపడువాడు, తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు కనుక వాక్యం సెలవిస్తుంది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాన్ అనేవాడు దొరుకుతాడు. మనకు తెలుసు, ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత, ఎరికో పతనమైన తర్వాత ఆ ఎరికో గుమ్మం విషయంలో యెహోషువ శపిస్తాడు. ఎవడైనా ఈ గుమ్మమును ఎత్తినట్లయితే, ఎవడైనా దీనిని తాకినట్లయితే, దీనిలోని దాన్ని ఆశించినట్లయితే వాడు శాపగ్రస్తుడు. ఇజ్రాయేలీలు ఎరికోను జయించాక పక్కనే హాయి అనే ఒక చిన్న పట్టణం ఉంది. హాయి మీదకు ఊరు వాడ ఇంత పెద్ద జనం ఎందుకు, వాళ్ళని సింపుల్గా చంపేయచ్చు అని కొద్దిమందే బయలుదేరుతారు, ఓడిపోతారు, పారిపోయి వస్తారు. యెహోషువ దేవుని దగ్గర మొరపెట్టాడు, అయ్యా ఎందుకు ఈ వాటమేమిటి అన్నాడు. ఇజ్రాయేలీలు నాకు విరోధంగా పాపం చేసిరే. దేవుని పిల్లరా, వెంటనే వారిని గోత్రాల ప్రకారంగా అందరిని లైన్లో నిలవబెట్టారు. ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నాడు, విచారిస్తున్నాడు. ఆకాను దగ్గరికి వచ్చాడు. ఆకాను దగ్గరికి రాగా ఆకాను ఎప్పుడు ఒప్పుకున్నాడు కానీ ఎప్పుడు ఒప్పుకున్నాడు తెలుసా? తాను పట్టబడి తరువాత ఒప్పుకున్నాడు. అది అంగీకరించబడాల. ఆకాను ఒప్పుకున్నాడు, తాను దోషినని తేలిన తరువాత ఒప్పుకుంటున్నాడు. కనుక దేవునికి భయపడటము మన జీవితాలలో మనకు చాలా మేలైనది. ఆదికాండము 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయము 18 నుండి 20 వచనాలలో ఓకే, ఆదికాండం 42వ అధ్యాయంలో ఇక్కడ యోసేపు గురించి సెలవివ్వబడుతుంది. తన అన్నలతో 18వ వచనంలో అంటున్నాడు, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి, అందరూ చెప్పండి, నేను దేవునికి, చెప్పండి గట్టిగా చెప్పండి, నిజముగా దేవునికి నేను భయపడువాడను. చాలా కాలం తర్వాత తన అన్నలు మొట్టమొదటిసారిగా మరలా తన యొద్దకు వచ్చారు. అప్పుడు చాలా కాలం అయిపోయింది, 17 సంవత్సరాల్లో అమ్మబడ్డాడు, 30 ఏండ్లు అయిపోయింది, రాజరికానికి వచ్చాడు, తనకి వివాహం అయింది, యోసేపుకు పిల్లలు కలిగారు. ఫరో వివాహం చేశాడు. ఆసెనతు, ఓను యొక్క యాజకుడైన పొతిఫర కుమార్తెకు ఆసెనతు పేరు బాగుంది కదా, స్టైలిష్గా ఉంది, పలకటం రావాలి, లేకపోతే చెడిపోద్ది. వారికి ఇచ్చి ఆమెను వివాహం చేశాడు. 2 కుమారులు కలిగారు. 5 కుమారుల్లో నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరిని నేను మరచిపోనట్లు దేవుడు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టాడు. మనష్య అనగా మరచిపోవుట. తర్వాత దేవుడు నా బాధలన్నీ మరచి నేను అభివృద్ధి కలుగజేశాడు కనుక అని 2వ కుమారునికి ఏమని చెప్పాడు? ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. మంచి పంట పండింది, కొట్లు కట్టించాడు. ఐగుప్తు దేశమంతా సంచరించి
ఫరోకు, ఫరో దేశానికి, ఫరో ప్రజలకు అనగా ఐగుప్తు దేశమంతటికి ఆహారాన్ని సమకూర్చాడు. అయితే 42వ వచనములో ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు 42:1 మీరేలా ఒకరి ముఖమొకరు యాకోబు తన కుమారులతో అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆహారమును తీసుకొని రండి, కొనుగోలు చేయమని వారిని పంపించాడు. అయితే దేవుని పిల్ల 4వ వచనం చూడండి, యోసేపు సహోదరుడు బెన్యామీనును అతని సహోదరులతో పంపలేదు. ఎవరు పంపలేదు? ఎందుకు పంపలేదు బెన్యామీను చెప్పండి? ఎంతమందిని పంపించాడు? మొత్తం ఎంతమంది వీరు? 12. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. మరొకడిని ఆపాడు. ఆపబడినవాడు ఎవరు? బెన్యామీను. బెన్యామీను కాక ఎంతమంది బయలుదేరారు? 10 మంది బయలుదేరారు. ఎందుకనంటే యోసేపు బెన్యామీను సొంత అన్నదమ్ములే కాదు, ఒక తల్లి పిల్లలు, రాహేలు కనిన పిల్లలు. దేవునికి స్తోత్రం. రాహేలు వలన యోసేపు బెన్యామీను పుట్టినటువంటి. మరి బెన్యామీను ఎందుకు ఆపాడంటే ఈ రాహేలు వలన కలిగిన, రాహేలు మీద ఉన్న ప్రేమ ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది, బెన్యామీన్లో కాదు, యాకోబులో ఉంది. రాహేలుని అధికంగా ప్రేమించాడు కదా అయ్యగారు. కనుక ఆ ప్రేమను బట్టి తన దగ్గర ఉంచుకున్నాడు. వీరందరూ వెళ్ళారు, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపు ఎదుట ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి. 6వ వచనములో యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టెను. 7వ వచనం యోసేపు తన సహోదరులను, చెప్పండి, గడి చెప్పండి, ఏం చేశాడంట? ఎవరిని గుర్తుపట్టుకున్నాడు? ఓహో, వీరు నా అన్నలే. ఆ రోజు నా పన లేచి నిలబడుతుందంటే, ఎరా నువ్వు మమ్మల్ని ఎలుబడి చేసేవాడు బట్రా, నీ అంతు తేలుస్తామని అన్నవాళ్లే కదా. తర్వాత సూర్యచంద్ర నక్షత్రం మరి నాకు సాగిలపడ్డమని చెప్తే మాతో పాటు మా తల్లిదండ్రులు కూడా నీకు సాగిలపడతారంటరా. ఒరే నువ్వు పెద్ద బడాయుడివరని ఆ రోజు ఎసడించుకున్న వాళ్లే కదా. ఇప్పుడు వారు వెళ్ళి పడ్డారు. వారితో కఠినంగా మాట్లాడాడట. 8వ వచనం సెలవిస్తుంది, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన గారి వారు అతన్ని గుర్తుపట్టలేదు. 9వ వచనంలో తాను కలలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళతో అంటున్నాడు, మీరు వేగువారు, మీరు మంచివాళ్ళు కాదు, మీరు మా దేశాన్ని వేగు చుట్టానికి వచ్చారంటే వాళ్ళు అంటున్నారు, లేదు ప్రభువా, దేవునికి స్తోత్రం, లేదు లేదు ప్రభువా. ఓ ఎలిక చేసేవాడా, ఎలుబడి చేస్తున్నా ఓ అధికారి, లేదు సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీ దాసులమైన మేము దేనికి వచ్చాం? ఆహారం కొనుటకే వచ్చాం. మేమందరం ఇప్పుడు అన్నారు, ఒక్క మనుషుని కుమారులు, మేము యథార్థవంతులమే కానీ మీ దాసులమైన మేము వేగువారము కామనితో చెప్పారు. అయితే ఇంకొకడు ఉన్నాడని ఎవరికి తెలుసు? చెప్పండి. తన తమ్ముడు ఉన్నాడని ఎవరికి తెలుసు? యోసేపుకి తెలుసు. అసలు ఇప్పుడు కథ అంతా ఏంటంటే బెన్యామీను అసలు ఏమయ్యాడో తెలుసుకుందామని. బెన్యామీను ఏమైపోయాడు అడగట్లా. మీరు వేగువారు, మీరు మంచివాళ్ళు కాదు అంటున్నాడు. వీళ్ళు అన్నారు, లేదు స్వామి, మేము వేగువారం కాదు, మేము ఆహారం కోసం వచ్చాం, మేము దేవునికి మేము మీ దాసులం, మేము మమ్మల్ని క్షమించండి, దర్శన అని అంటే వీళ్ళు ఒత్తిడి చేస్తుంటే అప్పుడు చెప్తున్నారు, కనాను దేశంలో ఒక మనుషుని కుమారులు, ఇదిగో కనిష్ఠుడు మా తండ్రి యొద్ద, ఇప్పుడు నిజం చెబుతున్నారు, మా తండ్రి యొద్ద ఒకడున్నాడు, ఒకడు లేడు. ఆ లేనోడు ఎదురుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లేని ఒకడు ఎక్కడున్నాడు? వారు ఎదురుగానే ఉన్నాడు. అంటే మీరు ఒకరిని తేలేదు అంటే మీరు వేగువారని నేను అన్నది నిజమే.
అసలు మీ తమ్ముడు ఉన్నాడో లేడో, అసలు మీ సంగతి ఏందో తెలుసుకుందామంటే మీరు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రండి అని పంపించాడు. వారిని ఏం చేశాడంటే వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున తన అన్నలతో అంటున్నాడు, మీరు చక్కగా ఆహారం తీసుకొని బయలుదేరండి, కానీ నేను మీతో చెప్పే మాట ఏమిటంటే, దేవుని పిల్లలరా, సహోదరులరా, యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు, నేను దేవునికి భయపడువాడను. ఎంత విలువైన మాట అండి. నేను దేవునికి భయపడువాడను, నా దేవుని భయము నాలో ఉన్నది, మీకేం కలవరం లేదు అని వారికి ఆహారం ఇచ్చి పంపినట్లుగా చూస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. చూడండి, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ మాటలు జాగ్రత్తగా, నేను మరి యోధా దేశంలో అధికారిగా నియమింపబడిన తర్వాత చూడండి ప్రియులరా, అర్థహశస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరముల అధికారిగా. చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన. ఎన్నో సంవత్సరం మొదలుకొని 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరములు. అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ, బాగా ఆలకించండి, నేను కానీ, నెహెమ్యా చెప్తున్నాడు, నేను అధికారిగా నియమించబడ్డాను, నేను కానీ నా బంధువులు కానీ ఎవ్వడము కూడా అధికారికి రావలసిన సొమ్మును ఎన్ని సంవత్సరాలు తీసుకోలేదట. తర్వాత చదవండి 15 వచనం. అయితే నాకు ముందుగా నుండి అధికారులు జనుల యొద్ద నుండి, నాకు ముందుగానున్న అధికారులు లంచగొండుల ఏమేమి తీసుకున్నారట? ఆహారమును, ద్రాక్షారసమును, 40 తులముల వెండిని తీసుకొని చూవచ్చిరి. వారి పనివారు లంచం తీసుకోవటమే కాదు, పనివారు సహజను తమ తోటి వారి మీద భారము, నా బైబిల్లో జులుము చేయుచూ వచ్చిరి అని ఉంది. అంటే పెత్తనం చేస్తున్నారు. నేను దేవుని భయము చేత అలాగూ, ప్రైజ్ గాడ్, చెప్పండి, గడి చెప్పండి, హల్లెలూయా. నేనైతే దేవుని సంఘానికి వచ్చి ఆరాధించే ఉద్యోగులలో, అధికారులలో, ఆఫీసర్స్లో, ప్రభు పిల్లలారా, మీకు ఇవ్వబడినటువంటి పనులలో, మీ ఉద్యోగ స్థలాలలో, మీ ఆఫీసు స్థలాలలో మీకు ఎటువంటి సాక్ష్యం ఉందో గమనించండి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. ప్రజలు మీ యొద్దకు పని నిమిత్తం వచ్చినప్పుడు మీరు వారితో ఎలాగా మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఏమి చెప్తున్నాడు చాలా క్లియర్గా, నేను కానీ నా బంధువులు కానీ నేను దేవునికి భయపడవాడు. దేవుని పిల్లలారా, నువ్వు ఒక క్రైస్తవుడిగా, ప్రభువును ఆరాధించే ప్రభు బిడ్డగా, రక్షింపబడిన దానవుగా, ప్రభువును కలిగిన దానవు, నీ సాక్ష్యము జాగ్రత్తగా ఉండాలి. నేను దేవునికి, ఈ మాట మనం చెప్పగలిగితే దేవునికి అది మహిమకరంగా ఉంటుంది. ఈ సాక్ష్యం మనం పట్టుకోగలిగితే మన దేవునికి అది ఎంతో ఘనత తీసుకొని వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. తనకు కానీ తనకు రావలసిన జీతం విషయంలో తను దేవునికి భయపడి ప్రజల యొద్ద లంచాలు పుచ్చుకొనక, అన్యాయము జరిగించక, అధికార జులుము ప్రదర్శించక దేవునికి భయపడ్డాడు నెహెమ్యా.
రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12, 13 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 18, 12, 13 వచనాలు. ఈ సంభవాన్ని మనం గమనించినప్పుడు ఒబద్యా అలాగనే అతని రాజు అహబు ఇద్దరు గాడిదలకు గుర్రాలకు గడ్డి వెతకటానికి బయలుదేరారు. ఈ గడ్డి కోసం బయలుదేరినోడు ఎవరంటే రాజు. దేశం చాలా తీవ్రమైన కరువులో ఉంది. చాలా తీవ్రమైన కరువులో ఉంది. రాజుకే ఆ గతి పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత కరువు ఉందో. వెతకటానికి వెళ్ళగా ఈ ఒబద్యా వేరు, చిన్న ప్రవక్తలకు చెందిన ప్రవక్తల గ్రంథంలో ఉన్న ఒబద్యా వేరు. ఆయన ప్రవక్త, ఈయన రాజు సేవకుడు. ఓకేనా? రాజుల గ్రంథంలో కనపడుతున్న ఈయన రాజు యొక్క అహబు రాజు యొక్క సేవకుడు. ఆలకించండి. ఈ 3వ సంవత్సరం మందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింప నీవు వెళ్ళి అహబును దర్శించుమని సెలవీయగా అహబు దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించాను. ఒబద్యా యెహోవా యందు 18:3 యెహోవా యందు ఏం కలిగి ఉన్నాడట? యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా వారిని గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి పోషించాను. రైట్, ఓకే. ఏలియా ఎదురయ్యాడు, గుర్తుపెట్టాడు మన సహోదరుడు. 7వ వచనంలో ఒబద్యా మార్గమున పోవచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొన్నాను. ఒబద్యా ఇతన్ని నెరిగి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు గుర్తుపెట్టారు? ఒబద్యా ఎవరిని గుర్తుపెట్టాడు? ఏలియాని గుర్తుపెట్టాడు. నమస్కారము చేసి, ఏలినవాడా, నిజంగా ఇతను రాజు యొక్క సేవకుడు. ఒబద్యాలో ఎంత భయభక్తులు ఉన్నాయో మనం గమనించాలి. ఈరోజు గేర, అహంకారం, గర్వం దేవుని పిల్లల్లో ఇవి నాశనం కావాలి. దేవుని భయంతో ఉన్నామనే సంగతిని మనం గుర్తించాలి. ఏ స్థలంలో ఉన్న దేవుని పిల్లలమనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఇతను రాజు సేవకుడు, దేవుని భయము కలిగిన వాడు. ప్రవక్త ఎదురయ్యాడు, నమస్కరించాడు. నా ఏలినవాడా, ఏలియావు నీవే కదయ్యా అన్నాడు. అవును నేనే. సరే, నీవు వెళ్ళి నీ యజమానుడైనటువంటి అహబుకి చెప్పాలి, వర్షం పడబోతుందని చెప్పాలా. అందుకు ఒబద్యా, నేను చావల్ని దాసుడనైనా నన్ను అహబు చేతికి అప్పగించటేలా ఇతను అంటున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పమంటావు, చెప్తానయ్యా. కానీ ఇతనేమంత అమాయకుడిగా భయభక్తులు కలిగి ఉన్నాడు. అదే సమయంలో ప్రవక్త యొక్క స్థితిని కూడా ఎరిగొన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, మరి కొంచెం గట్టిగా చెప్పండి. ఆ స్థితి ఏమిటో చూడండి. 12వ వచనంలో ఉంది. నువ్వు వెళ్ళి నా యజమానికి చెప్పమంటున్నావు, మంచిదే. కానీ స్వామి, నేను నీ యొద్ద నుండి దాటి వెళ్ళి ఆయనకి చెప్పి ఆయనను తీసుకొని నీ యొద్దకు వచ్చినప్పుడు, 12వ వచనం, యెహోవా ఆత్మ నాకు తెలియని నిన్ను కొంచెం పని తీసుకొని పోను. యెహోవా ఆత్మ అంటే ఇప్పుడు దేవుని ఆత్మకున్న ఏ స్వభావం ఉన్నది? మా వింటున్నారా? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఇక్కడ యెరూషలేముకు ఆరాధనకు వచ్చాడు నపుంసకుడు. ఎక్కడ, ఏ గ్రంథంలో ఉంది? యెరూషలేముకు ఆరాధనకు వచ్చాడు ఎవరు? నపుంసకుడు. మీకు క్లూ ఇచ్చేసాను. నపుంసకుడు ఆరాధనకు వచ్చాడు, యెరూషలేముకు ఆరాధనకు వచ్చాడు. కందాకే రాణి దగ్గర ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి ఆరాధన చేసి తిరిగి వెళుతున్నాడు రథంలో. వెళుతూ ఏం చదువుతున్నాడు? ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు? బ్రదర్ చెప్పింది వాస్తవం. ఏ గ్రంథం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. అర్థం కావట్లేదు. ఫిలిప్పి పట్టణంలో ఉన్నాడు. సువార్థికుడైనటువంటి ఫిలిప్పు ఉన్నాడు అక్కడ. చెప్పారు, ప్రభు ఆత్మ బయలుపరిచింది, నీవు వెళ్ళి గాజారణ్య మార్గాన ప్రయాణమై వెళుతున్న నపుంసకుడిని కలుసుకోమని. మరి ఎట్లా కలుసుకున్నాడు? ఫ్లైట్లు ఉన్నాయా? వాహనాలు ఉన్నాయా? మరి ఎలా వెళ్ళి కలుసుకున్నాడు చెప్పండి ఇప్పుడు? దేవుని ఆత్మ ఏం చేసింది? ఇతన్ని కొంచుకొని పోయి, అంటే తీసుకెళ్ళి ఎక్కడ నిలవబెట్టిందంటే నపుంసకుడు రథం దగ్గర పెట్టింది. నపుంసకుడు అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు చదువుతున్న నీకు అర్థమైందా అన్నాడు. అర్థం కాలేదు బాబు, ఎవడైనా చెప్పేవాడు ఉంటే కదా నేను గ్రహించటానికి అన్నాడు. దేవుని ఆత్మ యొక్క లక్షణములు. అలాగే ఇది ఏలియా దగ్గర ఉన్నది. వీడు అంటున్నాడు, ఈ యోబద్ది అంటున్నాడయ్యా, నన్ను నువ్వు చంపాలనుకున్నావో ఏంది? నువ్వు చెప్పేవని నేను నా యజమాని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన ఇక్కడ నీ దగ్గర తెచ్చేసరికి యెహోవా ఆత్మ నిన్ను నాకు తెలియని స్థలమునకు నిన్ను ఎత్తుకొని పోవునేమో. అది సంగతి. దేవుని పిల్లారా, ఇక్కడ మనం ఇతరుల్లో గమనించాల్సింది ఏమిటంటే, రాజు దగ్గర ఉంటున్నాడు సేవకుడు. యెజబెలు ఆజ్ఞ ఏమిటంటే యెహోవా ప్రవక్తలను నాశనం చేయమని. ఆ పరిస్థితుల్లో రాజు యొద్ద ఉంటూనే 100 మంది దేవుని ప్రవక్తలను కాపాడి 50 మందిని ఒక చోట, మరి 50 మందిని మరొక చోట పెట్టి తన సొంత ఖర్చులతో యెహోవా ప్రవక్తలను భయభక్తులతో పోషించిన ఒబజ్యా. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టి చెప్పండి. కరువు కాలంలో ఇది ఏమాత్రం యెజబెలు, రాణి అయిన యెజబెలుకు తెలిసిన, రాజైన అహాబుకు తెలిసిన, ఇతనికి ఏమి లేదు, జీవము లేదు. వారి చెంత ఉంటూ, వారి సేవకుడిగా ఉంటూ కరువు కాలంలో 100 మంది యెహోవా ప్రవక్తలను గుహలో దాసి అన్నపానములిచ్చి వారిని దేని వలన పోషించాడో తెలుసునా? అతడు దేవుని భయము వలన. ఎవరిని కోరుకుంటున్నాడు ఆయన? ఈరోజు మనకెంత ఉందో కాదు, మనం ఎంత సంపాదించామో కాదు, దేవుని భయము చేత మనం ఎలా దేవుని ఎడల పని చేయగలుగుతున్నాం. దేవుని భయము కలిగి ప్రవర్తిస్తూ దేవుని కార్యాలను దృష్టించుచున్నామో లేదో పరీక్షించుకోవాలి. ఇతని ప్రాణం పోతుంది తెలిస్తే మాత్రం ఒకటిన్నరను పోషించటం కాదు, 100 మంది యెహోవా ప్రవక్తలకు దేవుని. అందుకని బైబిల్లో రాయబడింది, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలము పోగొట్టుకోవంటే ప్రభు అన్నారు, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును, శిష్యుడని చేర్చుకునేవాడు శిష్యుని ఫలమును, సేవకుడని చేర్చుకునేవాడు సేవకుని ఫలమును పోగొట్టుకున్నాడు. వాక్యం ఇలా అంటున్నది, ఆయన పేరట చేసినది ఏది మరచుటకు ఆయన అన్యాయస్తుడు. చెప్పండి, గడి చెప్పండి, ఆయన అన్యాయస్తుడు. మరొకసారి, ఆయన అన్యాయస్తుడు. నీవు దేవుని కొరకు ఏదైతే చేస్తున్నావో అది మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. దేవుని భయము చేత నీవు చేయటం ప్రారంభించినప్పుడు నీ క్రియలన్నిటికీ ఆయన యొద్ద ప్రతిఫలం ఉన్నది. ఆయన ఇచ్చు బహుమానము ఆయన నీకై సిద్ధపరచి ఉన్నాడు. చివరిగా లూకా సువార్త 23:40-41.
23:40-41. 23:40-41 తల్లి. అది కరెక్ట్. రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనక నీవు దేవునికి భయపడవా. ఎవరు వీళ్ళు? యేసు ప్రభు వారితో పాటు ఆయన కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఉన్న ఇద్దరు దొంగలు. ఈ దొంగలలో ఒకడు ఆయనను దూషించాడు, మరొకడు ఆయనను వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకురా నీవు ఆయనను దూషిస్తున్నావు? నీవు కూడా అదే శిక్షలో ఉన్నావని మరచిపోతున్నావా? నీవేమి అతీతంగా ఏమి లేవు. నీవు కూడా ఆ శిలువ శిక్షలోనే, నీవు కూడా ఆ శిక్షని అనుభవిస్తూ అదే శిలువలో ఉంటూ ఆయనతో పాటు నీవు శిలువలో ఉన్నావు. నువ్వేమి దూరంగా లేవు. కొన్నిసార్లు ఇది ఎలాంటిదంటే, యేసు ప్రభు వారి దగ్గరికి పాపములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. బోధకుడా, మోషే ధర్మశాస్త్రము ఏమన్నా రాళ్లతో కొట్టి చంపమంది, మరి నీవేం చెప్పాలో అనుకుంటున్నావో చెప్పమని ఆయన ముందు పడేశారు. ఏమన్నా ఈడ్చుకొచ్చి. ఆయన వారితో ఏం చెప్పలేదు, కానీ నేలను వంగి నేల మీద ఏదో రాశాడు. ఏం రాశాడు? ఆయన అన్నాడు, మీలో పాపం చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేశారండి. వారందరూ కూడా వాక్యంలో రాయబడింది, పెద్దలు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు అందరూ తమ తమ చేతుల్లో ఉన్న రాళ్ళన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. యేసుప్రభు ఆమెతో అన్నాడు, ఏమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అంటే, నన్ను ఎవరూ శిక్షించలేదు. ప్రభు అన్నాడు, ఇక నీవు పాపం చేయొద్దు, వెళ్ళమంటాడు. ఇక నీవు పాపము చేయొద్దు. అద్భుతమైన ఇక పాపము చేయకు. దీనిని ఏబి మాసిలమణి గారు హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాటలు అంటాడు. చాలా చక్కగా రాస్తాడు. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా అంటాడు. ఎవరిని చూస్తే ఎవరికి కోపం వచ్చిందంట? పాపము చేసిన స్త్రీని చూసి. ఆశ్చర్యం కాదు? పాపము చేసిన వాళ్ళని చూసి ఎవరికి కోపం రావాలా? పరిశుద్ధుడు కోపం రావాలి, భక్తుడికి కోపం రావాలి. ఇది తగదన్నవాడు అబద్ధికుడిని చూసి సత్యవంతునికి కోపం రావాలి. కానీ ఆమెను చూసి ఎవడ కోపం వచ్చిందంటే పాపులకు కోపం వచ్చింది. ఆయన అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో ఏం మీద రాయి వేయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అలాగనే ఈ దొంగ రెండో వాడు చాలా జ్ఞానంగా, వాడు మనసు మార్చుకున్నాడు, వాడు వివేకం పొందాడు, దైవ ప్రత్యక్షత కలిగింది. వాడు అంటున్నాడు, నీవును కూడా అదే శిక్షలో ఉన్నావు కదా. ఎక్కడున్నాడట? అదే. నువ్వెలా ఆయన దూషిస్తున్నావు? నువ్వెక్కడున్నాను అనుకుంటున్నావు? అదే శిక్షలో ఉన్నావనే సంగతి మరచి ఆయనను దూషిస్తున్నావా? నువ్వు దేవునికి ఎక్కడ, ఏ సమయంలో? దేవుని పిల్లలారా, అదే శిలువలో ఇదే శిక్షలో ఉండి తోటివాడు దేవునికి భయపడ్డాడు కనుకనే దేవుణ్ణి అడుగుతున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు
నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అంటే, నేడే నీవు నాతో కూడా. ఆలస్యమే లేదు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.